నాకు తెలిసి సర్వే చేస్తూ ఉన్నారు. ఇంటెలిజెన్సీ సర్వే ఒక దిక్కు నడుస్తూ ఉంది, పార్టీ సర్వే నడుస్తూ ఉంది. ఇంటెలిజెన్స్ సర్వే కూడా మన జిల్లా వాళ్ళు కాబట్టి పక్క జిల్లా వాళ్ళతో చేయిస్తూ ఉన్నారు. ఇక్కడంటే ఉండొచ్చు దగ్గర వాళ్ళు కాబట్టి ఎవరు అభిమానం ఉండేటి వాళ్ళు చేస్తారేమో అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చాలా జాగ్రత్తలు తీసుకొని పక్క జిల్లా వాళ్ళతో కూడా ఇంటెలిజెన్స్ సర్వే చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఇక్కడ 2-3 రకాల సర్వేలు జరుగుతూ ఉన్నాయి. చాలా రకాలుగా క్యాండిడేట్స్ పైన చేయడం జరుగుతూ ఉంది. ప్రజల్లో ప్రభుత్వము పైన ఏ విధంగా ఉంది, ఏ విధంగా రేపు గెలవాలి అంటే ఏ విధమైన ప్రికాషన్స్ తీసుకోవాలనే దానిపైన కూడా మా ముఖ్యమంత్రి గారు దీనిపైన చాలా లోతుగా డీప్గా దీన్ని ఆలోచన చేసి ఈ సమస్యను ఏ విధంగా సాల్వ్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు చేస్తూ ఉన్నాడు. ఎవరికి ఇస్తారు అనేది రేపు సర్వేలను బట్టి చేయగలుగుతారు. ఎవరు గెలుస్తామంటే వాళ్ళకు తప్పకుండా ఇవ్వడం ఖాయం. అన్నైనా తమ్ముడైనా ఒకటి ఎవరు గెలుస్తారంటే వాళ్ళకి టికెట్ తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని మా అందరి నమ్మకం. తప్పకుండా అదే జరుగుతుంది. నేను జిల్లా అధ్యక్షునిగా నేను మధ్యవర్తిని మాత్రమే. అన్నైనా తమ్ముడైనా నేను మధ్యవర్తి వివరించాల్సిన అవసరం ఉంది. చాలా బ్యాలెన్స్గా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆర్లగడ్డ విషయం 2 రకాలైనటువంటి చిక్కుముడితో కూడుకున్నటువంటి విషయం. దీన్ని నిన్న నేను కూడా మా సోదరుని సీఎం గారి దగ్గరికి వెళ్ళి కలవడం జరిగింది. సీఎం గారిని కలిసినప్పుడు కూడా నేను లాస్ట్లో కలిసాను తప్ప ఆయన సమస్యను ఆయనే చెప్పుకోవాలి, నంద్యాల సంబంధించిన సమస్యను ఆయనే చెప్పుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారికి అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, గతంలో అతను పోటీ చేసి ఓడిపోయిన విధానం గురించి చెప్పడం జరిగింది. అతను క్యాడర్కు నా వెంట ఉండాలంటే నాకు కూడా అవకాశం ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది. దాన్ని క్షుణ్ణంగా విన్న తర్వాత ముఖ్యమంత్రి గారు నేను ఒక వారం రోజుల్లో మళ్ళీ ఒకసారి కూర్చొని దీని గురించి ఆలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. అటు సైడ్ నుంచి కూడా భూమా కుటుంబం కానీ వాళ్ళు కూడా ముఖ్యమంత్రి గారి పైన ఈరోజు వదిలిపెడతారని ఆశిస్తా ఉన్నా. నాకు జిల్లా అధ్యక్షునికి తెలిసినంత వరకు అందరూ కూడా ఎవరు ఏమైనా ఎన్ని విషయాల్లో ఎన్ని పేపర్లలో ఎన్ని వచ్చినా అని కూడా అవన్నీ ముఖ్యమంత్రి గారే దీనికి సమస్యను పరిష్కరిస్తాడని మీకు తెలియపరుస్తా ఉన్నా. హోమ్ మినిస్టర్ గారు వస్తూ ఉన్నారు, చినరాజప్ప గారు. ఆయన ఇక్కడ జైలు కార్యక్రమంలో మన జైలు ప్రారంభోత్సవం, బిల్డింగ్ ప్రారంభోత్సవమే కదా, ప్రారంభోత్సవ కార్యక్రమం ఆయన చెప్పిందంటే నువ్వు మారాను నేను మారున్నట్టు నువ్వు అచ్చరం ఒక చిన్న దీర్ఘంతో